హాయ్ అండి అందరికీ. నోటికేమీ తినబుద్ధి కాలేనప్పుడు, ఇంట్లో కూరగాయలేమీ లేనప్పుడు ఇలా కొబ్బరికాయతో ఒకసారి ట్రై చేయండి. కారంగా చాలా టేస్ట్‌గా ఉంటుంది. కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని, శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, చింతపండు. కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఎండుమిర్చి ఎక్కువ వేసుకుంటే మన నోటికి చప్పగా లేకుండా కారంగా బాగుంటుందండి. హై ఫ్లేమ్ మీద కాకుండా లో ఫ్లేమ్లో మంచిగా ఈ ఎండుమిర్చిని బాగా వేయించుకోవాలి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మిర్చి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో కొబ్బరి ముక్కలు యాడ్ చేయాలి. కొబ్బరి ముక్కల్లో వాటర్ అంతా పోయేలాగా బాగా వేగిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, చింతపండు, కొంచెం సాల్ట్ వేసి అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు మంచిగా ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. కారంగా కొంచెం పుల్లగా, చింతపండు ఎడవల పుల్లగా చాలా బాగుంటుంది. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం తాలింపులు ఏవేవైతే వేసుకుంటామో కరివేపాకు, పోపులు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని మంచిగా తాలింపు పెట్టుకోవాలి. ఈ పచ్చడి రైస్లోకైనా, దోశలోకైనా, ఇడ్లీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. కారంగా ఒకసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీ ఆస్తులేమీ ఆశిస్తున్నట్టు కాదు కదండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నచ్చితే ఒక లైక్